నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోరారు. నీట్ లో జరిగిన అక్రమాలకు నిరసనగా బర్కత్పుర చౌరస్తా నుంచి నిరసన ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ చైర్మన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ ను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారికి గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ నమ్ముకొని దొంగ లీడర్లు ఈ విద్య యొక్క ప్రతిష్ట ప్రపంచ స్థాయిలోనే దిగజార్చారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. భారతదేశంలో ఎంట్రన్స్ పేపర్లు కూడా అమ్ముకుంటున్నారు. ఇక్కడ నాయకులు ఎంత దిగజారి ఉండాలని చెప్పి ఇంతవరకు అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టి, రాజకీయ వ్యవస్థ భ్రష్టు పెట్టి, ప్రభుత్వ పాలన వ్యవస్థ భ్రష్టు పెట్టి అందరూ దొంగలై తయారైన అవకతవకలకు అవినీతికి పాల్పడుతున్నారు. కనీసం ఈ మెడికల్ విద్య మాత్రం చాలా ఉన్నత స్థాయి ప్రమాణాలతోటి స్టాండర్డ్ ఉంది. కానీ ఈసారి బిహార్లో ఒకే సెంట్రల్లో 17 మందికి ఆల్ ఇండియా ర్యాంకులు రావడం, అనేక మందికి ఒకే స్థాయి మార్కులు రావడం